నంద్యాల పోరు పదునెక్కుతోంది. అధికార విపక్ష పార్టీలు యుద్ధానికి సిద్దమవుతున్నాయి. ఎలాగైనా నంద్యాలలో పాగా వేయాలని రెండు పక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలను టీడీపీ నంద్యాలకు తరలిస్తుండగా వైసీపీ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నియోజకవర్గ ఇన్ఛార్జీలను అక్కడే మకాం వేయించి రోజువారీ ప్రచారాలు, వ్యూహాలకు పదును పెట్టింది. అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ దృష్టంతా నంద్యాలపైనే పెట్టాయి. పార్టీ యంత్రాంగాన్ని నంద్యాలకే తరలిస్తున్నాయి రెండు పార్టీలు. టీడీపీ నుంచి ఇప్పటికే 5-6 మంది మంత్రులు 2 రోజులకోసారి నంద్యాలలో పర్యటిస్తున్నారు. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలను నంద్యాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. వారు కూడా ఇకపై నంద్యాలలోనే మకాం అంటూ పార్టీ ఆదేశాల మేరకు పర్యవేక్షణతో పాటు ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలను ఓవైపు వేగవంతం చేస్తూ మరోవైపు ప్రచారం ముమ్మరం చేస్తోంది టీడీపీ. మంత్రులు కాల్వ శ్రీనివాసులు, నారాయణ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నా నంద్యాల కార్యక్రమాలను ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. జిల్లా నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఫరూక్, ఎస్వి సుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి తరపున రోజువారీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల కార్యాలయం కూడా ప్రారంభించుకున్న టీడీపీ ఇకపై అన్ని వ్యవహారాలు ఇక్కడి నుంచే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. నేతలంతా ఎన్నికల కార్యాలయంలో అందుబాటులో ఉంటూ అక్కడికి వచ్చే స్థానిక నేతలు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. నంద్యాలలో రోడ్ల విస్తరణను ప్రధాన అజెండాగా పెట్టుకుని పనులు కూడా ప్రారంభించారు. బాధితులకు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఎక్కడా పనులకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ కూడా ప్రచారంలో వెనకబడకుండా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని వెన్నెంటి నడిపిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి 5-6 మంది ఎమ్మెల్యేలు నంద్యాలలోనే మకాం వేశారు. ముస్లిం, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను కూడా రంగంలోనికి దించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రతిరోజు 2-3 నంద్యాలలో ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా నేతలు గౌరు వెంకటరెడ్డి, బివై రామయ్య నంద్యాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరితో పాటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా రంగంలోనికి దింపింది పార్టీ అధిష్టానం. నంద్యాలలో ప్రతి వార్డుకు 2 ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ. అంటే 41 వార్డులకు 82 మంది వైసీపీ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారన్నమాట. టీడీపీ అభివృద్ధి పనులపై ప్రచారం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, నంద్యాలలో సమస్యలను ప్రచారం చేస్తోంది. మొత్తం మీద ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే నంద్యాలలో ప్రచార సందడి ఊపందుకుంది.